హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అండ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బర్త్ సర్టిఫికెట్లపై కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై నుంచి రాష్ట్రంలో జస్ట్ ఆధార్ కార్డును చూపించి బర్త్ సర్టిఫికెట్లను పొందుతామంటే అది అస్సలు కుదరదని, ఆధార్ ఏ మాత్రము దీనికి ప్రూఫ్గా చూపించలేరు అని ఆ రెండు గవర్నమెంట్స్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి. ఇవన్నీ కూడా అక్రమ వలసదారులను అణిచివేసేందుకే అని స్పష్టంగా అర్థమవుతుంది. జనరల్గా మనం ఒక్కసారి చూసుకుంటే అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి వస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆధార్, ఓటర్ కార్డులను తీసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత వీటి నుంచి బర్త్ సర్టిఫికేట్లను ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు అక్రమ వలసదారుడు అంటే పుట్టిన వెంటనే రాడు కాబట్టి ఒక 20 ఏళ్ల వ్యక్తి ఈ మహారాష్ట్రకో, యూపీకో వచ్చి ఆధార్ కార్డుని తీసుకుని దాన్ని చూపించి బర్త్ సర్టిఫికేట్ కనుక పొందాడంటే ఇక ఖచ్చితంగా అతను భారత సిటిజనే అని నిరూపించుకోవడానికి ఆ బర్త్ సర్టిఫికేట్ను చూపించడానికి వీలవుతుంది. కానీ ఇలా జరుగుతోంది అని ఫడ్నవీస్ అండ్ యోగి ఆదిత్యనాథ్ ముందుగానే గ్రహించారు. దీనివల్ల ఇకపై నుంచి జస్ట్ ఆధార్ కార్డును మాత్రమే చూపించి మాకు బర్త్ సర్టిఫికేట్ కావాలి అంటే అది అస్సలు కుదరదు అని తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా 2023 తర్వాత ఎవరైతే ఈ విధంగా జస్ట్ ఆధార్ బేస్ చేసుకుని ఈ సర్టిఫికేట్లను తీసుకున్నారో వాటన్నిటిని క్యాన్సిల్ చేసేశారు. అంతేకాకుండా ఇలా జారీ చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ గవర్నమెంట్స్ ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నాయి, దీనివల్ల అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఏ విధంగా వీళ్ళు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా మన దేశంలో ఎవరైనా ఒక చిన్న కిడ్ కనుక పుడితే అతనికి పుట్టిన వెంటనే హాస్పిటల్లో పలానా వ్యక్తి పలానా డేట్లో ఈ టైంలో మా హాస్పిటల్లో పుట్టాడు అని ఒక ధృవీకరణ పత్రం ఇస్తుంది. ఆ ధృవీకరణ పత్రం తీసుకువెళ్ళి మనం తహసీల్దార్ ఆఫీస్కు సమర్పిస్తే అప్పుడు మన దేశంలోని వాళ్లకు ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది వస్తూ ఉంటుంది. కానీ కొద్ది సమయాల్లో అంటే కొద్దిగా చదువుకోలేని వాళ్ళు కానీ లేదంటే ఇతరత్ర కారణాల వల్ల వెంటనే ఇలాంటి ధృవీకరణ పత్రం చాలామంది పొందరు. సో ఒక 1 year 2 year లేదంటే 5 years కొంతమందికి అవసరం వచ్చిన తర్వాత అంటే ఎక్కడైనా స్కూల్లో అడిగినప్పుడు అప్పుడు 10 years లేదంటే 15 years ఆ టైంలో కొంతమంది బర్త్ సర్టిఫికేట్లను తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి సమయంలో దీన్ని లేట్గా జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్గా పరిగణిస్తారు. సో ఇలా జారీ చేయాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి వెరిఫికేషన్ను చేయాల్సిన అవసరం ఉంటుంది. 1969 బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మొత్తం 16 అంశాల్లో ఈ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ 16 అంశాల్లో గనుక ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కూడా పలానా వ్యక్తికి బర్త్ సర్టిఫికేట్ అనేది రాదు. కాబట్టి ఈ అంశాలన్నిటిలోనూ ఈ వ్యక్తి నేను భారతీయున్నే అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా నిరూపించుకున్న తర్వాత మాత్రమే మనకు బర్త్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అంటే చాలామంది ఆధార్ కార్డును అక్రమ వలసదారులు మన దేశంలోకి వస్తూ ఉన్నారు. మన దేశంలోకి వచ్చిన తర్వాత వీళ్లకు కొన్ని మాఫియాలు ఆధార్ కార్డు అండ్ ఓటర్ కార్డును వచ్చేలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అది ఎలాగంటే జనరల్గా మన దేశంలో ఎక్కడైనా భూమిని కనుక కొని ఉంటే ఆ భూమికి సంబంధించి వీళ్ళు ఇలా కరెంటు బిల్లు కడుతూ ఉన్నారు లేదంటే వాటర్ బిల్లు కడుతూ ఉన్నారు అని కొన్ని బిల్లులను సృష్టిస్తారు. ఆ తర్వాత వాటిని చూపించి ఆధార్ కార్డు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా చూపిస్తే ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది వస్తుంది. ఇక ఆధార్ వచ్చిందంటే చాలు ఓటర్ కార్డు వెంటనే వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఫేక్ ఆధార్ అండ్ ఓటర్లను వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ ఆధార్ కార్డు ఒక్కటి వచ్చిందంటే చాలు మన దేశంలో ఇక అదొక బ్రహ్మ పదార్థంగా మారిపోయింది. ఇక అన్ని పథకాలకు లేదంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్కు అన్నిటికీ కూడా ఆధార్ని ఇప్పుడు తీసుకుని ఓకే చెప్పేస్తూ ఉన్నారు. సో ఈ ప్రమాదాన్ని యోగి ఆదిత్యనాథ్ అండ్ దేవేంద్ర ఫడ్నవీస్ గుర్తించారు. వీళ్ళు ఆధార్ కార్డు చూపించి బర్త్ సర్టిఫికేట్లను పొందుతాం అని అనుకుంటే అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. ఈ విధంగా ఫేక్ ఓటర్లంతా కూడా ఫేక్ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళంతా కూడా బర్త్ సర్టిఫికేట్ను పొందుతున్నారు అని ఆ రెండు ప్రభుత్వాలు గుర్తించాయి. అందువల్లనే ఇకపై నుంచి వీటిని పొందాలంటే అంటే జనరల్గా హాస్పిటల్లో పుట్టిన వెంటనే బర్త్ సర్టిఫికేట్ కావాలంటే వెంటనే వస్తుంది. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వెంటనే జారీ చేస్తారు. కానీ
లేట్‌గా జారీ అయిన బర్త్ సర్టిఫికేట్‌లపై మాత్రం ఈ 2 రాష్ట్రాలు చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే జారీ చేయాలి అని ఆదేశాలు జారీ చేశాయి. ఒకవేళ వీళ్ళ దగ్గర జస్ట్ ఆధార్ కార్డు ఇచ్చి మాత్రమే బర్త్ సర్టిఫికేట్‌లు పొంది ఉన్న వాళ్ళు ఎవరైతే 2023 తర్వాత నుంచి ఈ సర్టిఫికేట్‌లను తీసుకున్నారో వాళ్ళందరి పైన వెరిఫికేషన్ స్టార్ట్ చేయనున్నారు. ఈ వెరిఫికేషన్‌లో ఎవరైనా అక్రమ వలసదారులని తేలితే వాళ్ళందరినీ సైతం డిటెన్షన్ క్యాంపుల్లో ఉంచడమో, లేదంటే తమ సొంత దేశానికి తిప్పి పంపడమో ఇలాంటివి చేయడానికి సైతం ఈ 2 రాష్ట్రాలు సిద్ధమవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈ విధంగా బర్త్ సర్టిఫికేట్ పొందాలన్నా కూడా ఈ 16 అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇందులో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కూడా అది రాదు. సో, అక్రమ వలసదారుడు అన్న తర్వాత ఇతని దగ్గర ఈ 16 అంశాల్లో ఖచ్చితంగా చాలా వరకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా అక్రమ వలసదారుడెవడో, భారతీయుడెవడో ఇట్టే తేలిపోతుంది కాబట్టి, ఈ 2 రాష్ట్రాలు ఇలా కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. అంతేకాకుండా రీసెంట్‌గానే యోగి ఆదిత్యనాథ్ అన్ని జిల్లాల అధికారులకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. అదేమిటంటే, ఇకపై నుంచి అన్ని జిల్లాల పరిధిలో మీరు డిటెన్షన్ క్యాంపులను ఏర్పాటు చేసుకోండి. ఫిబ్రవరి ఎండింగ్ లోపు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో ఎవరైతే ఓటర్ కార్డును కోల్పోయారో వాళ్ళందరిపైన కూడా స్పెషల్‌గా విచారణ జరిపిద్దాం. అందులో అక్రమ వలసదారులు తేలే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళపై మనం యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మన దేశంలో డిటెన్షన్ క్యాంపులు అనేవి అవసరం అవుతాయి కాబట్టి అన్ని జిల్లాల్లో మీరు ఏర్పాట్లు చేసుకోండి. ఎవడైతే దొరుకుతాడో వాళ్ళందరినీ కూడా వెంటనే ఈ డిటెన్షన్ క్యాంపుల్లో ఉంచడం, ఆ తర్వాత అక్కడి నుంచి తమ సొంత దేశాలకు తిప్పి పంపడం లాంటివి చేద్దాము అని కీలక ఆదేశాలు ఇచ్చేశారు. సో, ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా యూపీ అండ్ మహారాష్ట్ర ప్రభుత్వాలు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయనే చెప్పవచ్చు. ఇకపై నుంచి ఎవరు కూడా బర్త్ సర్టిఫికేట్‌లను పొందాలంటే దానికి పుట్టిన వెంటనే అయినా పొందాలి. లేదంటే 16 అంశాలకు సంబంధించి వెరిఫికేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకు లభిస్తుంది కాబట్టి, ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ ఒక్క అక్రమ వలసదారుడు కానీ మన దేశంలో ఈ ఫేక్ ఆధార్ కార్డును చూపించి బర్త్ సర్టిఫికేట్ పొందుతామంటే అది అస్సలు కుదరదు. ఇలాంటి ప్రయత్నాలే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకురావాలని మనందరం కోరుకుందాం. ఒక్క మహారాష్ట్ర అండ్ యూపీలోనే కాదు, యావత్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్రమ వలసదారులు నివసిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ తరిమేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో మన దేశం అక్రమ వలసదారుల పాలు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి చర్యలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తీసుకోవాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.